గత 20 రోజుల క్రితం మంద రాజు ఇలా కొడుకు బైక్ యాక్సిడెంట్లో కలవకడ చనిపోయారు. వాళ్ళ కుటుంబం మంద బాలమ్మ, అలా నానమ్మ, ఈ హర్షిత వీళ్ళు అనాథగా మిగిలారు. వీళ్ళ కుటుంబానికి మా వంతు సాయంగా సత్యసాయి భజన మండలి తరపున మేము చిన్న సాయంగా ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక సాయం అందించిన ప్రతి 200 కానుంచి 500, 1000 ఇట్లా అందరూ సహకరించారు. ఒక 3 భక్తులు మాత్రం దండపల్లి వాస్తవ్యులే 10,000 రూపాయలు ఒకరు, 10,000 రూపాయలు ఒకరు, 1,000 ఒకరు. వాళ్ళ పేరు చెప్పగానే చెప్పారు. అందుకొరకే వాళ్ళ పేరు ఇక్కడ ప్రస్తావించడం జరగలేదు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ పెద్ద మనసుకు పేరు చెప్పగానే చెప్పారు. ఒక ఫోన్ చేయగానే వాళ్ళు మాకు స్పందించి అమ్మాయికి తోడుగా ఉండాలని 10,000 రూపాయలు ఇద్దరు 1,000 అందించారు. వాళ్ళకు ప్రత్యేకంగా వీళ్ళ కుటుంబం తరపున మా సత్యసాయి భజన మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 20 రోజుల క్రితం మా మాదిగ కాలనీ ఎస్సీ కాలనీలో ఇద్దరు చనిపోయారు. అందులో ఒకరు మందరాజు గారు, అతనికి ఒక కూతురు ఉన్నది. కూతురు పేరు హర్షిత, తల్లి పేరు బాలమ్మ. ఇక తల్లి చనిపోయింది అమ్మాయికి, తండ్రి చనిపోయింది, అనాథగా మిగిలింది. కాబట్టి సత్యసాయి భజన మండలి వాళ్ళు ఒక 25,000, ఇంకా కొంతమంది ఊర్లో ఉన్న పెద్దలు, దాతలు అందరు కలిసి వాళ్ళ స్తోమతను బట్టి ఎంతో కొంత సహాయం చేస్తుండ్రు. వాళ్లకు ప్రత్యేకంగా మా మాదిగగూడెం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ కుటుంబం తరపున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఇంకొకరు దండపల్లి వాస్తవులు ఇద్దరు, ఒక్కొక్కరు 10,000, ఇంకొకరు 1,000 రూపాయలు ఇచ్చిండ్రు. వాళ్ళ పేరు చెప్పడం లేదు కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళ కుటుంబం తరపున, మా కాలనీ తరపున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సత్యసాయి భజన మండలి వాళ్ళకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మీరు కానీ మన కుమారస్వామి గారి ఆటో యూనియన్ కానీ వీళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని అమ్మాయికి సహాయపడాలని జమ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచు ముగిస్తున్నాను.